పట్టణంలో వైసీపీ దొంగల అరాచకం ఎక్కువైందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆరోపించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ పరిధిలోని మండారు పోలూరు గ్రామంలో న్యూ కాలనీలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ గతంలో 200 ఉన్న పింఛన్ను 2000 చేసింది టీడీపీ ప్రభుత్వమని అది గమనించాలన్నారు. ఈ ప్రాంతంలో సీసీ రోడ్డు వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వ హయాంలో అని గుర్తు చేశారు. వైసీపీ అధికారం రాకముందు మినరల్ వాటర్ ఇస్తామన్నారు. వచ్చాక జనరల్ వాటర్ కి దిక్కులేదు అని మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నెలవల మాట్లాడుతూ పట్టణంలో వైసీపీ దొంగలు పడ్డారని, ఇసుక, గంజాయి మాఫియా ఎక్కువైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్, మునిరాజా, పామూరు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి ప్రోగ్రాం ద్వారా 6 సూత్రాలు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి రైతుకు 20,000 రూపాయలు, ప్రతి ఇంటికి మంచినీరు సౌకర్యం, 20 లక్షల మంది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు, మరి అదేవిధంగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం. ఈ కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో మీ అందరి ఆశీర్వాదం వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేసేదానికి సంసిద్ధత తెలియజేశాడని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 5,000 రూపాయలు 6,000 రూపాయలు అవుతా ఉంది. అవునా కాదమ్మా? మరి అది ఈ రోజు పరిస్థితి. ఇసుక దొంగలు ఇసుక దోలేస్తున్నారు, వైసీపీ నాయకులు గ్రావెల్ దోలేస్తున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ సూలూరుపేటలో జరిగిన కార్యక్రమం అంటూలే గంజాయి అమ్ముతున్నారంట. మరి అదేవిధంగా అదేందో గుట్కాలంట. ఈ కార్యక్రమాలన్నీ కూడా సూలూరుపేట పట్టణంలో, సూలూరుపేట నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మరి మీరు అందరూ కూడా ఆలోచించండి. సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. పేదవాళ్ళ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మనవి చేస్తూ, గతంలో 200 ఉన్న పెన్షన్ ని 2000 చేసింది ఆయనే. అది ప్రతి ఒక్కరూ గమనించాలి. అదే విధంగా మన ఏరియాలో సిమెంట్ రోడ్లు వేసిందంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లోనే సిమెంట్ రోడ్లు వేశారు. సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చెందుండాల, అక్కడ పూర్తిగా నాశనం చేయాలి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన సూలూరుపేట ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం గారికి మా పట్టణ అధ్యక్షుడు. నేను ఒక స్టూడెంట్ గా ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. ఏంటి అంటే ఒక విద్యార్థిగా నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవడానికి ఇక్కడ నేను వచ్చాను. ఏంటి అంటే ఈ గవర్నమెంట్ లో ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్ని అన్నారు. కానీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావట్లేదు. ఇప్పుడు ఏ కాలేజీలలో అంటే జాయిన్ అయి ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఫీజు వాళ్ళనే పే చేసుకోమంటా ఉన్నారండి. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఫీజు అనేది వాళ్ళే పే చేస్తా ఉన్నారు. అది డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లకే వచ్చేస్తా ఉండింది. అప్పుడు మా కట్టాల్సిన అవసరం కూడా లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క సెమిస్టర్ కి మేము ఫీజు పే చేయాల్సి వస్తాం. నెక్స్ట్ ఇంకేంటంటే మద్యపాన నిషేధం. ఖచ్చితంగా నాకు ఓటు వేస్తే నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. పైగా దాన్ని తాగిన తర్వాత ఎలా ఉంటున్నారనేది చూస్తున్నాము. నేను మా ఊరి గురించే మాట్లాడాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ఊరికి రోడ్లు చేయండి, అలాగే డ్రైన్స్ వచ్చాయి, త్రాగునీరు పథకం వచ్చింది. కానీ ఇప్పుడైతే ఏ అభివృద్ధి పథకాలు అయితే జరగట్లేదు. ఎలా అంటే ఇంతకు ముందు 5 సంవత్సరాల ముందు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలానే ఉంది. మినరల్ వాటర్ అన్నారు, అదన్నారు, లాస్ట్ కి జనరల్ వాటర్ కూడా లేకుండా అయిపోయింది. రోడ్లన్నీ పగలగొట్టేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పైప్ లైన్ లీకేజ్ అయిపోయినాయి. మీరు చూసి అంటే ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఎలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటున్నాము అని చెప్పి మనకు అవగాహన ఉండాలి. ఫస్ట్ నేను ఏ పార్టీకి చెందిందనైతే కాదు, నేను చూస్తున్నాను కాబట్టి ఎలా ఉండాలి అంటే రాష్ట్రం ఏ విధంగా ఉంది, రాష్ట్రం కంటే ముందు ఊరు ఏ విధంగా ఉంది, ఊరేమన్నా అభివృద్ధి అయిందా మీరు చూస్తున్నారు. శ్మశానం ఏ విధంగా ఉంది, గుంటలతో, చెట్లు, ముళ్ళ పొదలు అన్ని అక్కడే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ
దిబ్బలుగా ఏదేదో చేస్తా ఉన్నారు. కానీ అది చూసి కూడా మనం సైలెంట్ అయిపోతున్నాం. కానీ గవర్నమెంట్ కూడా అలాగే ఉంది. నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి. మన భవిష్యత్తు మారాలంటే జై తెలుగుదేశం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్.